నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నోరు మంచిదైతే ఊరు మంచిదే అనే సామెత 100కి 100 పాళ్ళు రాజకీయాలు ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు నాలికను ఎప్పటికప్పుడు మడతేసి ఇబ్బందులో పడే పరిస్థితి రాకూడదు. అయితే మంత్రి పదవిలో కొనసాగుతున్న సమయంలో సినీ నటి రోజా సెల్వమణి జబర్దస్త్ గా చేసిన వివాదాస్పద కమెంట్స్ ప్రస్తుతం ఆమెకు గడ్డు పరిస్థితి తెచ్చిపెట్టాయనే టాక్ మీడియాలోనూ సోషల్ మీడియాలో వాదన బలంగా వినిపిస్తోంది. సినీ నటి రోజాకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి లాంటి అగ్ర హీరోతో కలిసి నటించింది. ఆమె మంత్రి పదవి చేపట్టిన తర్వాత స్వయంగా ఆయన పిలిచి తన నివాసంలో కుటుంబ సభ్యులందరికీ సన్మానం చేసి పంపించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి అవాకులు చెవాకులు పేలారు. అయితే ఓ సందర్భంలో చిరంజీవి స్పందిస్తూ రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పడం అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇండియాలో సూపర్ స్టార్లలో ఒకరు రజనీకాంత్. చంద్రబాబును పొగిడారనే కారణంతో ఆయనపై మంత్రి రోజా చేసిన కమెంట్స్ పై సినీ వర్గాలే కాకుండా రాజకీయ వర్గాలు కూడా తప్పుపట్టాయి. పాండిచ్చేరిలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రజనీకాంత్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ సినిమాలకు కాలం చెల్లింది. అతడు ఒకప్పటి సూపర్ స్టార్ మాత్రమే. ఇప్పుడు ఆయన సినిమాలే నడవడం లేదని నోరు పారేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనపై విమర్శలు చేయడం పర్వాలేదు, కానీ రాజకీయంగా విభేదించాలే కానీ వ్యక్తిగత దూషణలకు పాల్పడటం వివాదంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. ప్రతిపక్షంలో ఉన్న మాదిరిగానే ఆరోపణలు చేస్తే పదవికి ఉండే హుందాతనం తగ్గిపోతుంది అనే వాదన రోజా గురించి వినిపిస్తుంది. ప్రస్తుతం నగరి నుంచి పోటీ చేస్తున్న మంత్రి రోజాకు అక్కడ గడ్డు పరిస్థితులు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది. నగరిలో తమిళ ప్రభావం ఎక్కువ. అక్కడ రజనీకాంత్ కు విశేషంగా అభిమానులు ఉన్నారు. ఈసారి రజనీకాంత్ తమిళ అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా మారారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మెగా పవర్ స్టార్ అభిమానులు కూడా ఆమెపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సినీ అభిమానుల ప్రభావం, అలాగే అక్కడ బలంగా ఉన్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులు రోజాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారనే విషయాన్ని తాజా సర్వేలు బలంగా చెబుతున్నాయి. ఈ ముగ్గురు హీరోల వ్యతిరేక ఓటు, ప్రభుత్వంపై అసమ్మతి ఓటు ఆమెను ఓడిస్తాయా? వాటన్నింటినీ రోజా ఎలా అధిగమిస్తుందనేది వేచి చూడాల్సిందే.